కృష్ణా జిల్లా గన్నవరంలో మంచినీటి సరఫరా వ్యవస్థ ప్రజల ప్రాణాలను తీస్తుంది. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు మురికి నీటిని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. రక్షిత త్రాగునీటికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను జారీ చేసినప్పటికీ కూడా అధికారులు లెక్క చేయని దుస్థితి కనిపిస్తుంది. అధికారుల తీరు అంతంత మాత్రంగా ఉండటం ప్రజల పాలిట శాపంగా మారింది. శుభ్రం చేయని చెరువులు, పాకుడు కట్టిన వాటర్ ఛానళ్లతో నీరు తీవ్రంగా కలుషితమవుతుంది. మంచినీటి నిర్వహణలోని అధికారుల నిర్లక్ష్యాన్ని బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనంగా బయటకు తీసుకొస్తుంది. హైదరాబాద్ కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మైహూమ్ మంగళ అపార్ట్మెంట్ సమీపంలోని స్క్రాప్ గోదాంలో థర్మకోల్ లీక్ అయిపోయి మంటలు చెలరేగాయి. ఇక సినిమాకు వినియోగించే సామగ్రి నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. అయితే భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ ఇంజిన్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.